ఇక న్యూజిలాండ్ చూద్దాం. ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ మరోసారి అడ్డంగా బుక్కైంది. సిద్ధార్థ్ కౌశల్ ఇటీవల స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కారణాలు తెలుసుకోకుండానే వైసీపీ దీన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు, లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఉన్నతాధికారులు భయపడుతున్నారని విమర్శించింది వైసీపీ సోషల్ మీడియా. సిద్ధార్థ్ కౌశల్ను వేధించారంటూ కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అరాచకం అంటూ విమర్శలకు పాల్పడింది. అయితే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు కారణాలను వెల్లడించడంతో వైసీపీ అబద్ధాలకు చెక్ పడింది. తన వీఆర్ఎస్ అంశం రాజకీయంగా వివాదం కావడంతో సిద్ధార్థ్ కౌశల్ అందుకు గల కారణాలను వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుంటున్నట్లు లేఖ రాశారు. సిద్ధార్థ్ కౌశల్ ఐఎంలో చదివారు. ఐపీఎస్ కంటే కార్పొరేట్ ఉద్యోగంపైనే ఆయన మొగ్గు చూపేవారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగంలో ఇమ్మడలేకనే పదవి విరమణ చేసినట్లు సమాచారం. సిద్ధార్థ్ కౌశల్ రాసిన లేఖతో గత 2 రోజులుగా చేస్తున్న వైసీపీ అబద్ధ ప్రచారాలకు చెక్ పడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ విజయవాడ నుంచి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, నిజంగానే సిద్ధార్థ్ కౌశల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉండొచ్చా? వైసీపీ ఎందుకు దీన్ని విష ప్రచారం చేస్తోంది? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. మొత్తానికి ఏదైతే ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్కు సంబంధించినటువంటి అంశం గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు. ఈ ఐపీఎస్లు అందరిలో కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎంతో కొంత సోషల్ మీడియాలో ఇవాళ ఏది చేసినా కూడా ట్రెండ్ అవుతుంది. కాబట్టి అట్లా సిద్ధార్థ్ కౌశల్ ఒక ఫోటో పెట్టినా, అదేవిధంగా సిద్ధార్థ్ కౌశల్ యొక్క వీడియోస్ ఏది పోస్ట్ చేసినా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ క్రమంలో సిద్ధార్థ్ కౌశల్కు ఏదైతే కృష్ణా జిల్లా ఎస్పీగా గతంలో పనిచేశారు, అదేవిధంగా కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అడ్మిన్ డీసీపీగా పనిచేశారు. చాలా అనుభవం ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి, ఒక యువకుడు కూడా. అయితే ఈ క్రమంలో ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆయన డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమంలో సిద్ధార్థ్ కౌశల్ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తాను ఇమడలేక ఉన్నటువంటి నేపథ్యం, అంటే తాను పూర్తిగా చదివి వచ్చిందంతా కూడా కార్పొరేట్ సెక్టార్ నుంచి, ఐఏఎంకి సంబంధించినటువంటి కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, అంటే ఇది బిజినెస్కి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థ. దీనిలో నుంచి ఆయన రావడంతో పూర్తిగా కూడా ప్రైవేట్ రంగం వైపు సిద్ధార్థ్ కౌశల్ మొగ్గు చూపడంతో ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఇక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ కూడా తాడలేక సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తున్నట్లు కూడా తెలిపారు. వీఆర్ఎస్కి సంబంధించి ఆయన దరఖాస్తు చేసుకున్నటువంటి క్రమంలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున వాడుకోవాలని చూసింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ కేవలం వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక, కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లు బరాయింపులు తట్టుకోలేక మాత్రమే సిద్ధార్థ్ కౌశల్ లాంటి ఒక ఐపీఎస్ అధికారి రాజీనామా చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో దీన్ని వైసీపీ వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని సిద్ధార్థ్ కౌశల్ కూడా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే తన యొక్క రాజీనామాలో ఎలాంటి ఒత్తిళ్లు, ఎవరి ప్రమేయాలు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. తాను ఈ ఉద్యోగాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమడలేక మాత్రమే తాను కేవలం తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చాలా స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ్ కౌశల్. అయితే ఈ క్రమంలో దీన్ని ఆమోదించబోతా ఉన్నారని కూడా సమాచారం అందుతుంది. కాబట్టి సిద్ధార్థ్ కౌశల్ మళ్ళీ తిరిగి తన ప్రైవేట్ రంగం వైపు, అంటే తిరిగి తన ప్రైవేటు ఉద్యోగం వైపు వెళ్తారని కూడా సమాచారం ఉంది. కాబట్టి ఇది తనంతా తన వ్యక్తిగత జీవితం, తన నిర్ణయాలు తనకు తీసుకునేటువంటి ఇవంతా ఉంది, శక్తి, ఆలోచన అన్నీ కూడా తనకు ఉన్నాయంటూ కూడా ఆ లేఖలో కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి ఎవరు కూడా రాజకీయ రంగులు పులమొద్దు అనంటూ కూడా కొంత ఖండించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ అధికారి అయినా సరే, అంటే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఏర్పడి దానికి సంబంధించి వాళ్ళ విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటికి పనిచేయాల్సి వస్తుంది తప్ప ఇందులో అధికారులు ఎవరు ప్రభుత్వాలకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది కూడా
వారందరూ కూడా చెప్తున్నారు, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దీన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి సిద్ధార్థ్ కౌశల్ విషయంలో కూడా ఇదే తరహా విధానం కొనసాగుతుంది. కాబట్టి సిద్ధార్థ్ కౌశల్ కూడా ఏదైతే తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాడు తప్ప ఎలాంటి ఒత్తిడి కానీ ఎవరి ప్రమేయం కానీ ఇందులో లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ్ కౌశల్ కూడా. మరి త్వరలోనే తన రాజీనామాను కూడా ఆమోదించాలని డీజీపీకి లేఖ రాశారు. కాబట్టి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ కృష్ణా జిల్లా ఎస్పీగా, అదేవిధంగా కడప జిల్లా ఎస్పీగా, కొన్ని చోట్ల డిప్యూటీ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి ప్రస్తుతం తన ఈ జీవితాన్ని వదిలి తన పాత జీవితంలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. దాన్ని కూడా అందరూ కూడా ఇటువంటి ఏవి కూడా తన మీద పులమొద్దంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంపపెట్టులాగా మారినాయని కూటమి నేతలందరూ కూడా భావిస్తా ఉన్నారని చెప్పు శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.